మీరు ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా చాలా ఈజీగా చేసే విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను 10 మినిట్స్‌లో. మీరు వీడియో పూర్తిగా చూడండి. బట్టి కొట్టారనుకోండి, వాడు జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాడనుకోండి ప్రాబ్లమ్‌ని, మీరు ఖచ్చితంగా ఆన్సర్ రాంగ్‌గా చేసొస్తారు. సో, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈ ఫస్ట్‌ది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చాలా దగ్గర చూస్తుంటారు. ఇట్లాగే మల్టిప్లికేషన్ ఇన్ఫినిటీ సిరీస్ ఉంటే అదే నెంబర్ వస్తుందని చెప్తారు. ఓకే. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎందుకు వస్తుందో అదే నెంబర్ అని. తర్వాత మీరు ఎగ్జామ్‌లో కాన్ఫిడెంట్‌గా పెట్టండి. ఓకే ఆన్సర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మ్స్ మొత్తం నేను ఎక్స్ అనుకుంటాను అనమాట. ఓకే. సో, ఈ టర్మ్ మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఇన్ఫినిటీ సిరీస్ కదా! సో, ఎన్నైనా తీసుకోవచ్చు కాబట్టి ఈ స్క్వేర్ రూట్ లోపల నేను ఏం చేస్తానంటే ఈ 11 పక్కన ఈ ఇన్ఫినిటీ ఉన్న నెంబర్స్ మొత్తం బదులు కూడా నేను ఇంకో ఎక్స్‌గా తీసుకోవచ్చు. అంటే ఇది మొత్తం ఇన్ఫినిటీ సిరీస్ కాబట్టి. అంటే నెవర్ ఎండింగ్ సిరీస్ కాబట్టి. నేను ఇప్పుడు ఏం చేస్తాను? బోత్ సైడ్ దీన్ని స్క్వేర్ చేస్తాను. ఎక్స్‌ని స్క్వేర్ చేస్తే అవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో, ఇప్పుడు రైట్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ 11x మిగులుతుంది. ఓకే. సో, ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా! మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్స్ ఏదో పాజిటివ్ నెంబర్ ఉంది. కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎక్స్‌ని డైరెక్ట్‌గాను. సో, బోత్ సైడ్ ఎక్స్‌ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది. అంటే ఇలాంటి సీరీస్‌కి ఆన్సర్స్ అవే వస్తాయన్నమాట. ఓకే. మీరు ఇవి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ మైండ్‌లో దీనికోసం వస్తుందని గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు, ఎప్పుడైనా కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే. క్లియర్? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ రైట్ సైడ్ ప్రాబ్లమ్‌కి వద్దాం. సో, ఇక్కడ వచ్చి ఫైనైట్ సిరీస్ ఉంది. ఇది వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 11, స్క్వేర్ రూట్ ఆఫ్ 11, స్క్వేర్ రూట్ ఆఫ్ 11 అని మల్టిప్లికేషన్‌గా ఉంది. వచ్చి క్యూబ్ రూట్ ఆఫ్ 11, క్యూబ్ రూట్ ఆఫ్ 11, క్యూబ్ రూట్ ఆఫ్ 11 అలా ఉంది. ఓకే. సో, మీరు ఫస్ట్ అసలుకి స్క్వేర్ రూట్ ఆఫ్ 11 అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏంటి? 11 పవర్ 1/2 అని అర్థం. ఓకే. సో, క్యూబ్ రూట్ ఆఫ్ 11 అంటే ఇట్ ఈస్ 11 పవర్ 1/3 అని అర్థం. ఓకే. అలానే ఫిఫ్త్ రూట్ ఆఫ్ 11 అంటే 11 పవర్ 1/5 అని. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. సో, ఇప్పుడు ఈ 11 చూస్తే ఎన్ని స్క్వేర్ రూట్ ఉన్నాయి దీనికి? ఒకటి ఉంది కాబట్టి ఈ 11 పవర్ 1/2 అని వస్తుంది. ఓకే. సో, ఇంటూ ఇక్కడ 11 పవర్ ఎన్ని స్క్వేర్ రూట్స్ ఉన్నాయి దీనికి? 1, 2 స్క్వేర్ రూట్స్ ఉన్నాయి. అంటే 11 పవర్ 1/2 పవర్ 1/2 అని వస్తుంది. మీరు ఎగ్జామ్‌లో ఎన్ని స్టెప్స్ రాయనక్కర్లేదు. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తాను. తర్వాత సింపుల్‌గా ఎలా రాసుకోవచ్చు కూడా చెప్పేస్తాను. ఇది చూడండి. ఇంటూ తర్వాత వస్తుంది 11 పవర్ అలానే 3 వస్తాయన్నమాట. ఓకే. అలానే తర్వాతది 11ది 4 వస్తాయి. ఇక్కడ 3 వస్తాయి. ఓకే. సో, దాన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే మనం 11 పవర్ 1/2 ఉంటుంది. ఇది ఇక్కడ 11 పవర్ ఇదంటే ఏ పవర్ m ఇంటూ హోల్ టు పవర్ ఆఫ్ n అంటే మనం ఆ రెండు మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే 1/4 అవుతుంది. ఓకే. తర్వాత 11 పవర్ 1/8 అవుతుంది. ఇంకొక 2 వస్తుంది కదా! సో తర్వాత అవుతుంది 11 పవర్ 1/16 వస్తుంది. సో, ఇలా బేసెస్ ఉంటే మనం పవర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే 11 పవర్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 అని వస్తుంది. సో, 11 పవర్ సో, ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. వీటిలన్నిట్లో పెద్దదేంటి? అది డైరెక్ట్‌గా కింద వేసేసుకోండి డినామినేటర్లో. ఓకే. సో, పెద్దది 16 వేసేసాం. ఓకే. 2 ఎన్నిసార్లు పోతుంది 16కి? 2 8s ఆర్ 16, 4 4s ఆర్ 16, 8 2s ఆర్ 16 ప్లస్ 1. ఓకే. సో, ఇవన్నీ పైన సమ్ చేసాం అనుకోండి మీరు 8 + 4 12, 14, 15 కదా! సో, 11 పవర్ 15/16 వస్తుంది. ఓకే. సో, మనం ఎటువంటి ఫార్ములా వాడామో ఇక్కడ వాడలేదు. ఓకే. సింపుల్‌గా ఒక 3 స్టెప్స్‌లో చేసేసాం. ఓకే. మీరు ఎగ్జామ్స్‌లో ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా కూడా చేయనక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లమ్ ఇచ్చారు కదా! ఇక్కడ 11 పవర్ 1/2 వేస్తాం. ప్లస్ అంటే పవర్స్ యాడ్ చేస్తున్నాం. ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి 1/4 వేస్తాం. ప్లస్ ఇది 3 టైమ్స్ కాబట్టి 1/8 వేస్తాం. ఓకే. ప్లస్ ఇది 4 టైమ్స్ కాబట్టి 1/16 వేస్తాం. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా ఈ స్టెప్ వేసేస్తాం. వీటన్నిటి కూడడానికి నెక్స్ట్ వచ్చి 16 తీసుకుంటాం. 2 8s ఆర్ 16, 8 ప్లస్ 4 4s ఆర్ వేస్తాం. నెక్స్ట్ వచ్చి 15/16 వేసాను. హార్డ్లీ మీకు 15 సెకండ్లు పడుతుందేమో. ఓకే. దానికోసం మీరు ఫార్ములా గుర్తుపెట్టుకొని ఆ ఫార్ములా మర్చిపోయి డిఫరెంట్‌గా వేసి మీరు కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏదైనా యాడ్ చేశాడనుకోని సో, మీకు ఇట్లాంటి మెథడ్ గుర్తుంది కాబట్టి మీరు ఏ ప్రాబ్లమ్ అయినా కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ప్రాబ్లమ్ చూడండి నేను ఎలా చేస్తాను. ఇది 11 పవర్ ఫస్ట్ ఎంత? 1/3. ఓకే. పవర్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది? 1/3 ఇంటూ 3 అంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి అంటే 3 ఇంటూ 3 9 రైట్. ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత? 27. ఓకే. ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 27 ఇంటూ 3 ఎంత? 27 ఇంటూ 3 81 కదా! సో, 81 వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తాం? హైయెస్ట్ 81 కింద వేస్తాం. ఓకే. సో, ఇక్కడ 3 ఎన్నిసార్లు పోతుంది? ఆబ్వియస్గా 27 3s అని చూసాను ఇందాక. సో, 27 వస్తుంది. ప్లస్ 9 9 9s ఆర్ 81 కదా! 9 9 రైట్. సో, 27 3s ఆర్ ప్లస్ 1. ఓకే. సో, యాడ్ చేసాం అనుకోండి 27 + 3 ఎంత? 30 ఇది 40
40/81 అని వస్తుంది. ఓకే, అంటే 11 పవర్ 40/81 అనమాట ఆన్సర్. ఓకే, అదే మీరు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా ఇలాగా 3-4 స్టెప్స్ తోటే మీరు సింపుల్గా సాల్వ్ చేసుకోండి. ఓకే, ఎటువంటి ఫార్ములాస్ని వాడవకండి. ఓకే, ఇట్లా మీరు ఫ్రాక్షన్స్ అడిషన్స్ మీకు అర్థం కాకపోతే నేను ఒక వీడియో చేశాను ఫ్రాక్షన్ అడిషన్స్కి, దాన్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో జనరల్గా ఇట్లాంటి ఇన్ఫినిటీ సిరీస్ అని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ తెలిస్తే మనకి సరిపోతుంది. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు అదొకటి చూపిస్తాను చూడండి. ax² + bx + c = 0 రూపంలో ఉంటుంది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. దీనికి సొల్యూషన్ అంటే మనం ఎక్స్ కనుక్కోవడం అనమాట. దీన్ని 2 మెథడ్ల ద్వారా చేస్తాం. ఒకటి ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని ఫ్యాక్టరైజ్ చేసుకుంటాం. రెండో మెథడ్ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుంటే చాలు మీరు దీనికి. అదేంటంటే x = -b ± √b² - 4ac/2 × a. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫార్ములా ఇది. ఓకే, సో దీని డెరివేషన్స్ అన్ని నా ఛానల్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. కావాల్సి వస్తే మీకు ఇంట్రెస్ట్ అయితే లింక్స్ ఇస్తాను నేను. కాకపోతే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది ఫార్ములా అనుకోండి, మీకు సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాబ్లం ట్రై చేయడానికి చేస్తాను చూడండి. ఓకే, సో ఈ ప్రాబ్లం చేయడానికి చూస్తాను. మీరు ఇవన్నిటికీ నేను స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా యూస్ చేసినా కూడా మీరు హార్డ్లీ 20-25 సెకండ్స్లో మీరు ఈ ప్రాబ్లం చేసేస్తారు. దానికోసం మీరు స్పెషల్గా బట్టి కొట్టినట్టుగా ఏది గుర్తుపెట్టుకోకండి. సో ఈ మొత్తం టర్మ్ నేను ఎక్స్ అనుకుంటాను. x = √11 + √11 + √11 అట్లా ఉంది కదా. మీకు అర్థం కావడం కోసం స్టెప్స్ రాస్తున్నాను అంతే, నేను గుర్తుపెట్టుకుంది. ఓకే, √11 ఇది మొత్తం కూడా ఇన్ఫినిటీ సిరీస్ కాబట్టి మనం ఎక్స్గా రాసుకోవచ్చు. సో 11 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని నేను స్క్వేర్ చేస్తాను బోత్ సైడ్. సో x² = 11 + x అవుతుంది. సో అన్ని టర్మ్స్ నేను ఒక సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ తీసుకొని వస్తాను. x² - x - 11 = 0. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది ఫార్మాట్లో ఉంది. ఇక్కడ ax² + bx + c = ఫార్మాట్లో ఉంది. అంటే ఇక్కడ a ఎంత అవుతుందంటే x² కోఎఫిషియంట్ 1, b అంటే x కోఎఫిషియంట్ -1, c అంటే -11 అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూస్ వచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మనకి x వాల్యూ వచ్చేస్తుంది. పెట్టి చూద్దామా ఒకసారి క్విక్గా. ఓకే, సో -b అన్నాడు కదా, -(-b ± (b² అంటే 1 అవుతుంది, -4 × a వచ్చి 1, c వచ్చి -11 /2 × a అంటే 1. ఓకే, సో -(-) ప్లస్ అయిపోతుంది, 1 ± √1 -(-) ప్లస్ అవుతుంది, +44 అవుతుంది. 11 × 4 44 /2. ఓకే, సో 1 ± √45/2 వచ్చింది. అంటే ఇక్కడ మనకి 2 వచ్చినాయి రూట్స్. అదేంటి 1 + √45/2 అనేది ఒకటి, ఇంకొకటి వచ్చి 1 - √45/2 అనేది 2 వచ్చింది. ఇది చూస్తే మీకు డైరెక్ట్గా నెగిటివ్ నెంబర్ అని అర్థమవుతుంది, ఎందుకంటే √45 అనేది ఎక్కువ కదా. సో ఈ నెగిటివ్ నెంబర్ వచ్చింది మనకి అట్లీస్ట్ స్క్వేర్ రూట్ లోపల రాదు. స్క్వేర్ రూట్ లోపల బయటకు వచ్చేది ఎప్పుడైనా కూడా మనకు పాజిటివ్ టర్మ్గా ఉండాలి. స్క్వేర్ రూట్ లోపల బయటకు వచ్చేది ఎప్పుడైనా కూడా మనకు పాజిటివ్ టర్మ్గా ఉండాలి. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. మన ఫైనల్ ఆన్సర్ వచ్చి ఇది అయిపోతుంది. ఓకే, సో నేను ఇట్లాగా స్టెప్స్ అన్ని రాయకుండా కూడా మీరు డైరెక్ట్గా మైండ్లోనే ఉంచుకొని దీన్ని సాల్వ్ చేసేదని నేను చెప్తాను చూడండి ఇప్పుడు మీకు. సో మీరు ఈ ప్రాబ్లం చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో దీన్ని నేను మొత్తం ఎక్స్ అనుకున్నాను, మైండ్లోనే ఎక్స్ అనుకున్నారు. ఓకే, సో ఈ సిరీస్ మొత్తం ఎక్స్ అయింది. అంటే ఏంటి, x² = 11 - x అయింది. ఓకే, ఎందుకంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటాము, ఆ సిరీస్ మొత్తం ఎక్స్ రాస్తాము. సో -x ఒక సైడ్ తీసుకుని వచ్చేస్తే x² + x - 11 = 0 అయింది. ఓకే, సో ఇది మైండ్ చేస్తున్నాం అనమాట ప్రాబ్లం మొత్తం. ఓకే, సో ఇక్కడ మనం b² - 4ac ఇది రాస్తాం కదా, -b రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ -b ± √b² అంటే 1 -4a అంటే 1. ఓకే, c అంటే -11. ఓకే, /2 × 1. ఓకే, సో -b అంటే ఇక్కడ -1 వచ్చింది, ± √ అంటే 44 × 45/2. ఓకే, ఎంతసేపు చేశారు మీరు ఈ ప్రాబ్లం నేను చూడండి. దీనికోసం ఎందుకండి దీనికి ఇది గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి అనుకోవడం మనం చూడండి. సో ఇక్కడ రెండు వస్తాయి సొల్యూషన్. -1 -√45/2 ఒకటి, -1 + √45/2 అనేది ఒకటి. ఓకే, సో దీన్ని రిజెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ రెండు నెగిటివ్ టర్మ్ వస్తుంది కాబట్టి, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ రాదు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేస్తాము. ఫైనల్ ఆన్సర్ వచ్చి -1 + √45/2 అవుతుంది. ఓకే, సో అలాగే మీరు కన్ఫ్యూజ్ చేయడం కోసంగా ఇక్కడ దాని ముందు 2, 3 ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో మళ్ళీ చూడండి సిరీస్ మొత్తం నేను ఎక్స్ అనుకుంటాను. ఓకే, x = √11 + 2 పెట్టిన తర్వాత
ఈ సిరీస్ మొత్తం నేను మళ్ళీ ఎక్స్ అనుకోవచ్చు, అంటే 2 × x అని వచ్చింది. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే నేను అవుతుంది x² is equal to 11 + 2x అవుతుంది. ఓకే, ఒక సైడ్ ఇది చేస్తే x² - 2x - 11 = 0 అవుతుంది. సో మీరు 4-5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు మీ హ్యాండ్స్ తోటి, మీకు క్విక్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చి b వచ్చి -2, a వచ్చి 1, c వచ్చి -11. ఓకే, మీరు సబ్స్టిట్యూట్ చేశారంటే ఈ క్వశ్చన్లో మీకు x వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, క్లియర్? సో మీరు ఇంకేది క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫార్ములాకి ఏది ఓన్లీ 1 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ 1 సొల్యూషన్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నేను ఆ ప్రాబ్లమ్సే తీసుకొని మీకు నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.